మొక్కజొన్న పట్టు పచ్చడి. ఓకే, సో విన్నారు కదా, మొక్కజొన్న పట్టు పచ్చడి అంట. ఏమో మరి చూద్దాం. చాలా కొత్తగా ఉంది కదా. సరే, మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫస్ట్ చూసేద్దాం. ఆ తర్వాత ఎలా తయారు చేయాలి ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మొక్కజొన్న పట్టు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న పట్టు, కొబ్బరి, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, కరివేపాకు, ఉప్పు, నూనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసుకుందాం. సో మ్యామ్, ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ఓకే, పాన్ పెట్టేసుకుందాం. సో నూనె వేసేసుకుందాం. పచ్చడి నూనె ఒక 2 స్పూన్లు వేసేద్దాం. ఓకే, సో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. మామూలుగా జొన్న పట్టు అంటే ఇదిగో నేను ఫస్ట్ ఇవి చూసి అనుకున్నాను మ్యామ్. నేనేమనుకున్నానంటే చెప్పండి, పేనీలతో మనం ఈరోజు ఏమైనా రెసిపీ తయారు చేస్తున్నామా అని అనుకున్నాను. సో చూసేటప్పుడు మీరు జొన్న పట్టు అన్నారు. మామూలుగా మనం ఏం చేస్తామంటే మొక్కజొన్నలు తీసుకొని దానిపైన ఆ పైవే ఫస్ట్ పీకుతాం. ఇవే పీక్ అవతలేసి దాని తర్వాత ఆ పైన కవర్ చేసిన గ్రీన్ కలర్ లీవ్స్ అని పీక్ అవతలేసి దాని తర్వాత మనం కాల్చుకొని ఉడకబెట్టుకొని తింటాం. కానీ చూసారా, మనం పడేసేవి కూడా మనకి ఎలాంటి ఔషధ గుణాలు ఉంటాయి, ఎంత ఉపయుక్తకరంగా ఉంటాయో. బట్ నాకు తెలియదు, ఇంకా స్టిల్ చెప్పలేదు మేడం. తెలుసుకుందాము. ముందైతే ఆయిల్ వేడైంది. సో ఏం చేద్దాం మ్యామ్? ముందుగా మనం జీలకర్ర వేసేసుకుందాం. ఓకే, జీలకర్ర 1 స్పూన్. 1 స్పూన్ వేసేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర. ధనియాలు అంత మొత్తం వేసేద్దాం. ఓకే, ఒక 1/2 కప్పు ధనియాలు. చిన్న కప్పు ఒక 1/2 కప్పు ధనియాలు. శనగపప్పు ఎంత? ఒక హాఫ్ వేసేద్దాం. ఆ కప్ మొత్తం హాఫ్. ఓకే, ఒక 1/2 కప్పు. సో ఆల్రెడీ 1/2 కప్పు ఉంది, అందులో మనం హాఫ్ వేసుకున్నాం అనమాట. అంటే ఒక 3 స్పూన్స్ ధనియాలు వేసుకున్నాం. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా మనకు ఒక 7-8 అలా ఉంటాయి, అవి వేసుకున్నాము. అంతే. ఎండుమిర్చి కూడా మొత్తం వేసేద్దాం. ఒక 5-6 ఉన్నాయి, అవి కూడా మొత్తం వేసేసుకున్నాము. అండ్ ఫస్ట్ అయితే కనుక ఇవి కొద్దిగా వేగిద్దాం. ఇప్పుడు మనం కొబ్బరి కూడా వేసేసుకుందాం. కొద్దిగా ఇవి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత కొబ్బరి కూడా వేసేసుకుందాము. చాలా కొత్తగా డిఫరెంట్గా అనిపిస్తుంది మ్యామ్. రెసిపీస్ మాత్రం భలే ఉంటున్నాయి. ఈ జొన్న పట్టు అనేటువంటిది మొక్కజొన్న నుంచి వచ్చినటువంటి సిల్కీ హెయిర్ ఉంటుంది చూసారా, వాటినే మనం జొన్న పట్టు అంటాం. అది అధికమైనటువంటి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అది మనకి కడుపులో ఉన్నటువంటి ఎటువంటి క్రిములు ఉన్నా కానీ, అంటే కాన్స్టిపేషన్, మలబద్ధకం, ఇవన్నీ కూడా తగ్గింపజేస్తుంది. అలానే మనకి కొవ్వు పదార్థాలు ఏదైతే మన శరీరంలో చేరుకొని ఉంటాయో, అది రక్తనాళాలలో కానీ గోడలకు అంతా కూడా కొవ్వు పదార్థం ఉంటుంది కదా. సో వాటన్నింటినీ కూడా చక్కగా కరిగింపజేసేటందుకు ఈ జొన్న పట్టు కషాయం కూడా మనకు యూస్ఫుల్ ఉంటుంది అన్నమాట. సో 1/2 కప్పు కొబ్బరి. 1/2 కప్ కొబ్బరి. 1/2 కప్పు కొబ్బరి వేసి కొద్దిగా జస్ట్, అంటే దీంట్లో మనం ఏదైనా యూజ్ చేయొచ్చా? పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి ఇలాంటివి ఏదైనా యూజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి వాడుకున్నాము. సో ఎందుకంటే ఇది కూడా మనకి వాతాన్ని హరింపజేస్తుంది, అలానే మనకి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది, అండ్ ముఖ్యంగా మనకి కొవ్వు పదార్థాలను తగ్గింపజేస్తుంది అనమాట. దీంట్లోనే ఇప్పుడు ఇది కూడా జొన్న పట్టు. సో చూడండి ఎంత సిల్కీగా ఉంది అసలు. అది దాన్ని చూస్తేనే దాన్ని టచ్ చేస్తూ ఉండాలనిపిస్తుంది. నిజమే, యాక్చువల్గా చాలా బాగుంది, సాఫ్ట్గా. మరి దీంట్లో చింతపండు కూడా వేసేద్దాం. ఎంత కొంచెం అవసరం పడుతుందేమో, అంతే. నాకు తెలిసి ఇంత సరిపోతుందేమో కదా. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే అది మొత్తం మళ్ళీ కాలిపోతుంది అనమాట. జొన్న పట్టు అంతా కూడా సిల్కీగా ఉంటుంది. కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఆఫ్ చేసేసాను స్టవ్. జస్ట్ ఒక్కసారి ఇలా కలుపుతున్నాను, చేస్తే సరిపోతుంది. ఇది మనకి అమెరికాలో కానీ, జపాన్లో కానీ, చైనాలో కానీ వీటిని మంచిగా కషాయంలాగా చేసి, లేకపోతే ఇలాంటి రెసిపీస్ ఎక్కువగా జొన్న పట్టుతో చేసిన ఎక్కువ రెసిపీస్ కూడా వాళ్ళు చాలా హై రిచ్ క్వాలిటీ దానిలాగా ప్రిఫర్ చేస్తారు అనమాట. అంటే ఇది పెట్టారు అని అంటే అది చాలా రిచెస్ట్ పార్టీ అని కూడా చెప్పచ్చు అనమాట. అలా. అయ్యో బాబోయ్, అసలు మనకి ఎన్ని విషయాలు తెలీదు. మనం ఏమన్నా వీటిని ఇస్తే అవతలేస్తూ ఉంటాం. అసలు మనకు చూడడం ముందర పీకేయడమే. కాకపోతే ఇంకా మిగతా దేశాల్లో చూడండి, వీటి ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకొని వాడుతూ ఉంటారు. మనం కూడా అలాగే తెలుసుకొని వాడదాము, ఆరోగ్యంగా ఉందాం అంతే. సో నేను ఎప్పుడో స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. 1 మినిట్లో ఇది కూడా చల్లగా అయిపోతుంది.
సో ఎవరైనా కూడా తీసేసుకోవచ్చు అంటారు. ఎవరైనా కూడా తీసేసుకోవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలు, ఎప్పుడు ఎక్కువగా చిన్నపిల్లలకే మలబద్ధకం అధికంగా ఉంది కాబట్టి వాళ్ళకి ఇలా చట్నీ లాగా కానీ లేకపోతే దీన్ని మంచిగా మనం కషాయం లాగా తాగించేసేయచ్చు అనమాట. సో అలా కూడా వాడుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం చేసేటువంటి ఈ చట్నీ మాత్రం మనం దేనిలో కానీ తీసేసుకోవచ్చు, చపాతీలో కానీ రైస్లో కానీ తినచ్చు అనమాట. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసేసుకుందామా? కాకపోతే ఇది నాకు తెలిసి ఓన్లీ పచ్చడో లేకపోతే కషాయం చేసుకోవడానికి మాత్రమే అవుతుంది అనుకుంటాను కదా. కట్ చేసుకొని పప్పులు గిప్పులు అట్లా చేసుకుంటే మళ్ళీ, ఎందుకంటే మనకి అది తీగలుగా తగులుతూ ఉంటుంది, అలా చేయలేము కాబట్టి అలా అవ్వదు. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. దీంట్లో తగినంత ఉప్పు కూడా వేసేసుకుందాము. ఉప్పు కూడా వేసుకోవాలి. సో సరిపోతుందేమో కదా. సో ఉప్పు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూద్దాం ఎలా ఉందో. సో చూడండి చక్కగా ఎంత బాగుందో. అసలు ఇది జొన్న పట్టు పచ్చడి అంటే ఎవరు నమ్మని కూడా నమ్మరనమాట. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే బౌల్లోకి వేసేసుకుందాం. ఓకే. సో అలా బౌల్లోకి వేసేసుకున్నాం కదా. నేను చక్కగా ఇలా తయారు చేసుకొని తీసేసుకోవచ్చు అందరం హ్యాపీగా. కొత్తగా డిఫరెంట్గా ఉంటుంది, పైగా టేస్ట్ కూడా బాగుంటాయి. అవును, మనకి అధికమైనటువంటి మలబద్ధకం కూడా తగ్గిపోతుంది. అలానే మనకి ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఇది వాతాహారంగా ఉంటుందని చెప్పాం కదా. సో ఎముకలకు కూడా దృఢంగా ఉంటుంది. మనకి దీంట్లో కూడా ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ బి కూడా ఉంటుందన్నమాట. సో ఇవి కూడా మనకి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనము పోపు వేసేసుకుందామా. అండ్ మన శరీరంలో ఉన్నటువంటి అధికమైన వాపును కూడా తగ్గిస్తుంది అనమాట. సో ఆ వాపు తగ్గించడం వల్లనే మనకి కాన్స్టిపేషన్ అనేది ఈజీగా రిలీవ్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు నూనె వేసుకుందాం. 1 టీ స్పూన్ నూనె వేసేసుకుందాం. ఓకే. నూనె వేసేసుకున్నాము. నూనె కొద్దిగా వేడైన తర్వాత పోపు వేసుకుందాము. ఇలా తయారు చేసుకొని తీసుకుంటే చాలా 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 ఆరోగ్యంగా ఉంటారు. మనం రెగ్యులర్గా చాలామంది మొక్కజొన్నలు తింటూనే ఉంటారు కాబట్టి మనం ఇది స్పెషల్గా కొనుక్కోవాల్సిన విషయం ఏం లేదు. తీసినప్పుడు చక్కగా అదొక కవర్లో పెట్టేసి కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డే వాడేసుకోవచ్చు. పచ్చడి ఇలా తయారు చేసుకొని అన్నంలోకి, చపాతీలోకి, ఇలా అన్ని విధాలుగా కూడా తినేసేయచ్చు. సో ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర వేసేద్దాం. ఓకే. 1 స్పూన్ జీలకర్ర, అంతే కదా. జీలకర్ర, కరివేపాకు సరిపోతాయా? అలాగే కరివేపాకు. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. జస్ట్ ఇట్లా కలిపేసుకొని అప్పుడు దానిపైన వేసేసుకుందాం. ఇప్పుడు మిశ్రమాన్ని అంతా కూడా మనం దీని మీద వేసేద్దాం. ఓకే. సో చూడండి చక్కగా తయారైన మొక్కజొన్న పట్టు పచ్చడి. సో ఇది మనకి ముఖ్యంగా మలబద్ధకాన్ని నివారింపజేస్తుంది. అలానే మన ఎముకలకు కూడా హితకరంగా ఉంటుందన్నమాట. జాయింట్ పెయిన్స్ని కూడా తగ్గించేస్తుంది. సో ఇట్లా మనం వారానికి 1-2 సార్లుగానే తీసుకున్నట్లయితే మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలానే చర్మం కూడా ఎంతో దృఢంగా ఉంటుంది. ఓకే. సో చూసారు కదా, మొక్కజొన్న పట్టు పచ్చడి అయితే తయారు చేసేసుకున్నాము. ఎలా ఉంటుందని నేను అప్పటి నుంచి చాలా వెయిట్ చేస్తున్నాను కొత్తగా. టేస్ట్ చేసేద్దాం. ఓకే. బాగుంది. అన్నీ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది, చాలా చాలా బాగుంది నిజంగానే. ఆ మొక్కజొన్న పట్టులో కూడా ఇంత టేస్ట్ ఉంటుందా అని ఫస్ట్ టైం నాకు అనిపించిందబ్బా. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీ అందరూ కూడా, మనందరం కనీసం వారానికి 1-2 సార్లు అయినా తీసుకోవాల్సినటువంటి ఔషధయుక్తమైన రెసిపీ. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. మొక్కజొన్న పట్టు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న పట్టు, కొబ్బరి, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, కరివేపాకు, ఉప్పు, నూనె. మొక్కజొన్న పట్టు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 చెంచా జీలకర్ర, 1/2 కప్పు ధనియాలు, 1/2 కప్పు శనగపప్పు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 5 ఎండుమిర్చి, 1/2 కప్పు కొబ్బరి తురుము వేసి వేగించుకోవాలి. తరువాత జొన్నపట్టు, కొద్దిగా చింతపండు వేసి మరోసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి తీసుకొని
1 చెంచా ఉప్పు వేసి కాస్త చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 చెంచా నూనె వేసి నూనె వేడయ్యాక 1 చెంచా జీలకర్ర, కరివేపాకు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని గ్రైండ్ చేసుకున్న మిశ్రమం మీద వేసుకుంటే మలబద్ధకాన్ని తగ్గించి కడుపులో ఇన్ఫెక్షన్స్ని తగ్గించి అధిక ఫైబర్ని అందించి రోగ నిరోధక శక్తిని పెంచే మొక్కజొన్న పట్టు పచ్చడి రెడీ.